అని ఒక పేజ్కి టైటిల్ ఇచ్చాక ఇక్కడ చూడండి, ఇక్కడ పబ్లిష్ అని కనిపిస్తుందా రైట్ సైడ్లో? ఈ పబ్లిష్ని క్లిక్ చేయండి. సెకండ్ టైం కూడా మీరు పబ్లిష్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత మీరు మీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక్కసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రీఫ్రెష్ బటన్ కనిపిస్తుందా, దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్లో హోమ్ అని కనిపిస్తుందండి. ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఇందులో మ్యాథ్సెంట్రిక్స్ లాగా. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకొక పేజ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నా నేను. ఓకేనండి? ఫర్ సపోజ్ నాది ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అండి నాది. ఓకేనా? నా వెబ్సైట్ వచ్చేసి ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ అనమాట. సో నేను ఆ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్లో నేను ఏమేమి పేజెస్ యాడ్ చేయగలను, మీరు ఏమైనా చెప్పగలరా నాకు? అంటే వాళ్ళు ఏమేమి ఇవ్వగలరో, వాళ్ళ సర్వీసెస్ ఏంటో చెప్పగలరా మీరు? ఇప్పుడు మనది మ్యాథ్సెంట్రిక్స్ కాబట్టి అవును. ఇప్పుడు మనం గుడ్. హోమ్, ఇప్పుడు మనం హోమ్ ఇచ్చేసాము. హోమ్ లో మన వర్క్ అంతా చూపిస్తాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ us. ఓకే అండి, అబౌట్ us మన గురించి మనం చెప్పుకోవాలి కదండి. పబ్లిష్, యాడ్ పేజ్. నెక్స్ట్ అబౌట్ హోమ్, అబౌట్ us మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాం కూడా మనం మన వెబ్సైట్ లో మనం ప్లేస్ చేసుకోవాలి కదండి. సో మనం అవర్ సర్వీసెస్ ఓకేనా. పబ్లిష్ తర్వాత ఇంకొక పేజ్ యాడ్ చేస్తాం. అంటే మన సర్వీసెస్ లో ఏం సర్వీసులు ఇస్తున్నాం కూడా మనం చెప్పాలి కదండి. ఏమే సర్వీసులు ఇవ్వగలం మనం వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో? సంగీత్కి, ఓకేనండి, సంగీత్ అనే ఒక సర్వీస్ ఇవ్వగలం మనం. అర్థమైందా? నెక్స్ట్ సంగీత్, వెడ్డింగ్, హల్దీ, ఇలా మన సర్వీసెస్ ఇవ్వచ్చు కదండి. అదవుతుందా? వెడ్డింగ్, హల్దీ, అనే ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, పబ్లిష్. మన హోమ్ ఇచ్చాము, అబౌట్ us మన గురించి ఒక పేజ్ పెట్టుకున్నాము, మన సర్వీసెస్ గురించి ఒక పేజెస్ ఇచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం ఒక పేజ్ అండి, కాంటాక్ట్ us పేజే కదా. వాళ్ళు మన పేజెస్ అన్ని చూసి చెక్ చేసి లాస్ట్కి ఏ పేజ్కి వస్తారండి? కాంటాక్ట్ us పేజ్కే కదా మనం కాంటాక్ట్ చేయాలంటే. సో దీనికి ఒక పేజ్ పేరు ఇచ్చేద్దాం, కాంటాక్ట్. ఓకేనండి. దీన్ని పబ్లిష్ చేసేసేయండి. పబ్లిష్. ఇప్పుడు దాకా మనం ఇన్ని పేజెస్ క్రియేట్ చేసాం. ఒకసారి మన వెబ్సైట్లో ఎలా ఉందో చూద్దామా? రిఫ్రెష్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఇప్పుడు మ్యాథ్సెంట్రిక్స్ లాగే హోమ్, ట్రైనింగ్, వెరిఫై సర్టిఫికేట్, కాంటాక్ట్ లాగే మన వెబ్సైట్ లో కూడా కొన్ని పేజెస్ అనేవి వచ్చాయి కదండి. చెప్తానండి, నెక్స్ట్ అదే చెప్తాను. ఇప్పుడు మనకైతే ఒక పేజెస్ అయితే మనం నార్మల్ గా ఒక పేజెస్ అయితే క్రియేట్ చేసాం కదా, అదవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నిన్న మీకు ఒకటి చెప్పాను. ఒక హోటల్కి వెళ్తే మనకి ఫుడ్ అంతా కనిపిస్తుంది. మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, అసలు ఆ ఐటమ్స్ ఏంటనేది ఒక మెనూ కార్డ్ ఇస్తేనే కదండి మన ఐటమ్స్ అన్ని ఏమేమి ఉన్నాయని తెలిసేది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నార్మల్ గా వాడి పేపర్ మీద రాసుకొచ్చేసిన మెనూ కార్డ్ చూస్తే బాగుంటుందా, ఒక మంచిగా టెంప్లెట్స్ తో చేసి ఒక మంచి మెనూ కార్డ్ ఇస్తే బాగుంటుందండి చూడడానికి, గెస్ట్స్ కి బాగుండాలి కదా. సో మన వెబ్సైట్ కూడా నార్మల్ గా ఇలా కనిపించేలాగా చేసుకుందాం. ఓకేనండి.
ఇప్పుడు చూడండి అపీరెన్స్, ఇక్కడ అపీరెన్స్ కనిపిస్తుందా డాష్ బోర్డ్ లో? అపీరెన్స్ దగ్గర థీమ్స్ అని ఉన్నాయి చూసారా? థీమ్ క్లిక్ చేసి యాడ్ థీమ్ ఉంది కదా, యాడ్ థీమ్ అనేది ముందు మనం క్లిక్ చేయాలన్నమాట. ఓకేనండి. ఇక్కడ మీరు ప్రాక్టీస్ పర్పస్కి అయితే అండి నేను ఒక థీమ్ చెప్తాను, అదే మీరు కొంచెం ట్రై చేయండి. మినమేజ్ అని, ఇది బాగుంటుంది అనమాట, బిగినర్స్కి చాలా బాగుంటుంది ఈ వెబ్సైట్ అనేది. ఓకేనండి. ఈ థీమ్ ఇప్పుడు మినమేజ్ అని క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఇందులో మినమేజ్ అని ఉందా? ఇది యాక్టివేట్, నాకైతే ఇప్పుడు యాక్టివేట్ అని చూపిస్తుంది, మీకైతే ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ అని చూపిస్తుంది. ఓకేనా? యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం మన వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ చేసి చూద్దామండి. ఇప్పుడు చూసారా ఇంతటి వరకు అసలు నార్మల్ వెబ్సైట్ గా ఉన్నది, ఇప్పుడు చూసారా ఒక నార్మల్ గా అయ్యింది, ఇలాగా ఒక వెబ్సైట్ లా కనిపిస్తుంది కదా ఇప్పుడు మంది. గమనించారా? ఇప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా ఇది కూడా, చూసారా? ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టుగా ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఇక్కడ హోమ్ ఉంది, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హెల్దీ హోమ్, అవర్ సర్వీసెస్, శాంపుల్ పేజీ అన్ని అలా ఉన్నాయి కదండి. మనం వీటిల్ని ఒక ఆర్డర్ ప్రకారంగా పెట్టుకుందాం. అర్థమైందండి? సో ఆర్డర్ పరంగా వెళ్ళాలంటే ఇక్కడ థీమ్స్ ఉన్నాయా? అపీరెన్స్ ఉందా? అపీరెన్స్ కిందే మెనూస్ ఉన్నాయి చూసారా? మన హోటల్లో మెనూ కార్డ్ ఎలాగో ఇక్కడ కూడా అదే అండి మెనూ. ఈ మెనూస్ క్లిక్ చేస్తారు. ఈ మెనూకి ఒక పేరు ఇవ్వండి. ఓకే అండి, పేరు ఏదైనా పర్లా, అరుణ్ అనా ఏదైనా ఏదో ఒక పేరు ఇచ్చి క్రియేట్ మెనూ క్లిక్ చేయండి. క్రియేట్ మెనూ అని క్లిక్ చేశాక ఇక్కడ చూసారా మనం ఇందాక పేజెస్ ఇచ్చాం, లెఫ్ట్ సైడ్ లో చూడండి పేజెస్ లో. ఇందాక మనం కాంటాక్ట్ అస్ పేజ్ అని ఒకటి మనం క్రియేట్ చేసాం, హల్దీ అనేది ఒకటి క్రియేట్ చేసాం, వెడ్డింగ్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, సంగీత్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, అవర్ సర్వీస్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, అబౌట్ అస్, హోమ్. అర్థమైంది కదండి? వీటన్నిటిని మనం క్లిక్ చేసి యాడ్ టు మెనూ ఉంది చూసారా? ఈ యాడ్ టు మెనూ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్రియేట్ చేసిన మెనూస్ అని మన మెనూలోకి వచ్చేసాయి అనమాట. అర్థమైందా? ఇక్కడికి వచ్చాక మన మెనూ ఎక్కడ కనపడాలి అని అడుగుతున్నారు అనమాట. మెనూ అనేది పైన ఉంటే బాగుంటుంది కదండి. దీన్ని వచ్చేసి హెడర్ అంటారు అనమాట. ఓకేనా? దీన్ని వచ్చేసి ఫూటర్ అంటారు అనమాట. దీన్ని కింద ఫూటర్, ఈ సైడ్ లో ఉన్నది సైడ్ బార్. ఓకేనండి? మధ్యలో ఉన్నది బాడీ. అర్థమైంది కదా? ఇప్పుడు మనం మన మెనూలో ఉన్న పేజెస్ ని మనం ప్రీ హెడర్ లో పెట్టుకుంటే బాగుంటుందా, ఫుటర్ లో పెట్టుకుంటే బాగుంటుందా? హెడర్ లోనే కదా. ఇప్పుడు చూడండి నేను ప్రీ హెడర్ అని పెట్టుకున్నాను. ఓకేనా? సేవ్ మెనూ. ఇప్పుడు చూడండి వెళ్ళి ఇవన్నీ మన మెనూలో యాడ్ అయిపోయినాయి చూసారా? కాంటాక్ట్ అస్, హల్దీ, వెడ్డింగ్ ఇవన్నీ అని. అదవుతుందండి. ఇక్కడ కూడా ప్రీ హెడర్ లో యాడ్ చేసుకోవచ్చు, హెడర్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇదిగోండి ప్రైమరీ హెడర్ మెనూ. ఇక్కడ చూసారా ఓన్లీ ప్రైమరీ హెడర్ మెనూ. ఇది తీసేసి సేవ్ మెనూ కొట్టండి. బ్లాక్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారా ఓన్లీ ప్రైమరీ హెడర్ మెనూలో కనిపిస్తుంది మంది. ఇప్పుడు అయినా కానీ నేను ఇలా మెనూలో యాడ్ చేసేసుకున్న పేజెస్, అయినా కానీ ఇలా నేను హోమ్ అని, ట్రైనింగ్ అని, లాస్ట్ లో కాంటాక్ట్స్ అని చేసుకోలేకపోతున్నాను. ఎందుకని చెప్తారు? అది ఆర్డర్ లో లేదు. ఆర్డర్ లో లేదు. గుడ్. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆర్డర్ లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి సింపుల్ థింగ్ అండి. మీ కర్సర్ ఉందా? ఇది కర్సరే కదా. కర్సర్ ని మీరు ఇలా ఇలా చేస్తే మీకు ఒక కర్సర్ కనిపిస్తుంది చూసారు ఇక్కడ. దీన్ని సింగిల్ క్లిక్ చేసి పైకి ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. అర్థమైందా? సెకండ్ వచ్చేసి అబౌట్ అస్ ని హోమ్ కింద పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అవర్ సర్వీసెస్. ఓకేనా? అర్థమైందండి? తర్వాత కాంటాక్ట్ అస్, హల్దీ వచ్చి అవర్ సర్వీసెస్ కింద. సార్ అది అవర్ సర్వీసెస్ లోపల హల్దీ, వెడ్డింగ్, సంగీత్ అలా పెడితే బాగుంటుంది కదా సార్? చెప్తానండి, అది కూడా చెప్తాను. అంటే దాని కెమెరా లోపల దాన్ని క్లిక్ చేసినప్పుడు వస్తే బాగుంటుంది. అదే ఒక్క నిమిషం చెప్తానండి. మీకైతే ఒక ఆర్డర్ లో పెట్టుకోవడం అర్థమైంది కదండి.
ఇక్కడ చూడండి. ఇప్పుడు సార్ హోమ్, అబౌట్ అస్, అవర్ సర్వీసెస్, హల్దీ, వెడ్డింగ్, కాంటాక్ట్, సంగీత్. ఇప్పుడు మీరు సార్ అడిగిన డౌట్ ప్రకారం అవర్ సర్వీసెస్ లో మనం క్లిక్ చేస్తే హల్దీ, వెడ్డింగ్, సంగీత్ వస్తే బాగుంటది కదండి. అలా అలా చేద్దామా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవర్ సర్వీసెస్ ఉన్నాయా, హల్దీ ఉందా, హల్దీని ఒకసారి ఇలా క్లిక్ చేసి సైడ్కి పెట్టండి, తర్వాత వెడ్డింగ్ని వచ్చి సైడ్కి పెట్టండి, అర్థమైందా? తర్వాత సంగీత్ని తీసుకొచ్చి దీని కింద పెట్టండి, తర్వాత సేవ్ మెను. ఓకేనండి. ఇప్పుడు మనం బ్లాక్కి వెళ్ళి ఒకసారి చేద్దాం. ఇదిగోండి, హోము, అబౌట్ అస్, అవర్ సర్వీసెస్. అవర్ సర్వీసెస్ కింద హల్దీ, వెడ్డింగ్, సంగీత్ వచ్చింది, చూసారా? సో ఇలాగ మనం మన వెబ్సైట్ లో ఒక థీమ్ అనేది మనం ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసుకొని కొన్ని పేజెస్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఆ పేజెస్ ని మనం మెనూలోకి యాడ్ చేసుకొని ఒక 1 పేజ్ వెబ్సైట్ లాగా మనం చేయగలం కదండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నార్మల్ గా ఒక 10 నిమిషాల క్రితం మన వెబ్సైట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా, అర్థమవుతుందండి ఏమండి, అర్థమవుతుందా? ఇప్పుడు మనం మన పేజెస్ యాడ్ చేసుకున్నాము, తర్వాత వచ్చేసి ఈ ఏంటిది కాంటాక్ట్ అసి అన్ని చేస్తాం. కాకపోతే ఇది వీళ్ళిచ్చిన మెనూ లాగా వీళ్ళిచ్చిన థీమ్ కదండి. సో మన సర్వీస్ ఓరియంటెడ్ మనం చేసుకోవచ్చు కదా, అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ థీమ్ అండ్ ఎడిటర్ లో కస్టమైజ్ అని కనిపిస్తుంది చూసారా, కస్టమైజ్ ఇక్కడ అపిరెన్స్ కింద కనిపిస్తుందండి. ఈ కస్టమైజ్ లో క్లిక్ చేసి మీకు ఈరోజు నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే, వినండి సరిగ్గా, ఒక 4 పేజెస్ క్రియేట్ చేయండి ఈరోజు. ఓకే అండి, 4 పేజెస్ క్రియేట్ చేసి అందులో సబ్ ఐటమ్స్ కింద ఇలాగా ఒక 3-4 పేజెస్ అనేది మీరు క్రియేట్ చేసి ఒక మంచి థీమ్, ఇలాంటి థీమ్ ఒకటి యాక్టివేట్ చేసుకొని మీరు మెనూలోకి ఈ పేజెస్ అన్ని యాడ్ చేయండి. అర్థమవుతుందండి? అంటే ఏ కంటెంట్ సార్, అంటే ఇప్పుడు మీరు ఏం ప్రొటోఫైల్ చేస్తున్నారు? మీ ఇష్టం అండి, మీరు ఏ కంటెంట్ అయినా పెట్టండి. మీరు సెలూన్ షాపే పెట్టండి, లేదంటే కెమెరా ఫోటోగ్రఫీ అయినా పెట్టండి, లేదంటే మీ ఇష్టం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి పెట్టండి, ఏదైనా పెట్టండి. పెట్టి నాకు రేపు మీరు అందరూ ఒక 4 పేజెస్, ఆ పేజెస్ లోపల ఇంకొన్ని పేజెస్ పెట్టాలి. అర్థమవుతుందండి? ఓకే. ఇప్పుడు ఇక్కడ కస్టమైజేషన్ లోకి రాగానే ఇక్కడ చూడండి, థీమ్ ఆప్షన్స్ అంట. థీమ్ ఒక్కొక్కటి క్లిక్ చేయండి. మీరు ఈరోజు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ క్లిక్ చేయండి, సరేనండి? ఈ థీమ్ ఆప్షన్స్ అంట. థీమ్ ఆప్షన్లు ఏమున్నా క్లిక్ చేసి చూద్దాం. ఈ జనరల్ సెట్టింగ్స్ అంట. ఈ జనరల్ సెట్టింగ్స్ లో పేజ్ లేఅవుట్ అది లెఫ్ట్ లో ఉండాలా, రైట్ లో ఉండాలా అని చెప్పి ఈ జనరల్ సెట్టింగ్స్, ఇవి మనకు అవసరం లేదు. మనకి అవసరం ఉంది ఏంటండి, అమేజింగ్ స్లైడ్స్. దీని దగ్గర ఒక మంచి ఫోటో యాడ్ చేసుకోవటం, ఈ ఫీచర్డ్ ఏరియా దగ్గర ఒక ఫోటో యాడ్ చేసుకొని మంచి మన సంబంధించిన సర్వీస్ తగ్గట్టుగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ రాయటం, అలాగైతే బాగుంటాయి కదండి. అర్థమవుతుందండి? ఇలాగ వదిలేద్దాం మన వెబ్సైట్ ని, నార్మల్ గా మన సర్వీస్ తగ్గట్టుగా మనం ఎడిట్ చేసుకుందామా? ఇక్కడ హోమ్ పేజ్ క్లిక్ చేద్దాం. ఇది కూడా అంతే, హోమ్ పేజ్ సెట్టింగ్స్ స్లైడ్ 1 ఇది ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, హోమ్ పేజ్. హోమ్ పేజ్ స్లైడర్ ఉందా? అర్థమవుతుంది నేను ఎక్కడికి వచ్చాను? అపీరెన్స్ కింద కస్టమైజ్. కస్టమైజ్ అంటే మన వెబ్సైట్ లో ఉన్నది ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. అందులో వచ్చి ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ నేను థీమ్ ఆప్షన్స్ చూసా. థీమ్ ఆప్షన్స్ లో హోమ్ పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళా. ఇక్కడ చూడండి, చూజ్ హోమ్ పేజ్ స్లైడర్. ఇది స్లైడరే కదండి. ఇది క్లిక్ చేస్తే ఇంకోటి వస్తుంది, ఈజీ డ్రెస్ సెటప్ అలా వస్తుంది చూసారు, ఇది స్లైడరే కదా. ఈ స్లైడర్ కి డిజేబుల్ అని కొట్టేస్తే ఇది చూడండి, ఇక్కడ లెఫ్ట్ లో నేను డిజేబుల్ అని కొట్టేసా, డిజేబుల్ అయిపోయింది చూసారా. ఇమేజ్ స్లైడర్ అని క్లిక్ చేస్తే ఇమేజ్ స్లైడర్ వచ్చింది చూసారా. సో మనం ప్రాక్టీస్ లో ఏం చేస్తామంటే ఒక్కొక్క స్లైడ్ కి ఒక్కొక్క ఫోటో మన సర్వీస్ తగ్గట్టుగా మనం ఫొటోస్ దానికి సంబంధించిన వీడియోస్ అన్ని ఇస్తాం అనమాట. ఇది చూడండి, స్లైడ్ 1. ఓకేనా, స్లైడ్ 1 లో సెలెక్ట్ ఇమేజ్ అని వచ్చింది. ఈ ఇమేజ్ బదులు మనం ఇంకో ఇమేజ్ అని యాడ్ చేసుకుందాం. సెలెక్ట్ ఇమేజ్,
సెలెక్ట్ ఫైలు. అర్థమవుతుందండి? అవును సార్. అది నేను డౌన్లోడ్స్లో ఫోటోగ్రఫీ 1 అని చెప్పి ఓపెన్ చేశా. ఓపెన్ చేసి చూస్ ఇమేజ్ క్లిక్ చేశా. ఇక్కడ చూసారా మారింది ఒకటి. అవును సార్. మరి మన ఫోటో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తగ్గట్టుగానే ఉంది కదా. దానికి ఒక టైటిల్ ఇద్దామా? ఇక్కడ కనిపిస్తుంది చూసారా, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని. దీని కిందే ఒక డిస్క్రిప్షన్ ఇద్దామా? బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఉందండి. ఇక ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మీ ఇష్టం అండి, మీరు ప్రాక్టీస్ ఏదైనావ్వండి. ఫోటోగ్రఫీ ఇన్ విజయవాడ. ఇన్ విజయవాడ. ఓకేనా? ఇక్కడ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ విజయవాడ. ఓకేనా? ఇక్కడ మీరు ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతుంది చూసారా. ఈ యూఆర్ఎల్ యాక్షన్ బటన్ కిందకి మీరు క్లిక్ చేసి ఎవరైనా ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీద క్లిక్ చేస్తే వాళ్ళని మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అస్ అనే పేజ్కి మనం రీడైరెక్ట్ చేయగలమండి. అర్థమైందా? ఇక్కడ చూడండి రీడ్ మోర్ అని వచ్చింది చూసారా. ఇక్కడ రీడ్ మోర్ అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్ అనే పేజ్లోకి వెళ్తాం అనమాట. అర్థమైందా? అలాగా మనం స్లైడ్ 2 కూడా చేసుకోవచ్చండి. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేసి మన డౌన్లోడ్స్లోనే నేను ఇంకో ఫోటోగ్రఫీ అనేది చూసాను అనమాట. ఇది ఓపెన్, చూస్ ఇమేజ్. ఈ స్లైడ్ 2లో చూడండి, ఇక్కడ ఇతను కనిపిస్తున్నాడు చూసారా. ఇతను మనకి హెడ్ కనపట్లేదు చూసారా. హెడ్ అడ్జస్ట్ చేసి కిందకి వెళ్తే ఇక్కడ మీకు స్లైడర్ హైట్ అని కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మీరు ఒక 500 ఇవ్వండి. కొంచెం కిందకి వస్తుంది చూసారా ఇమేజ్. ఇదిగోండి 400 ఇచ్చాను, ఇమేజ్ అలాగే ఉంది. లేదు 500 ఇమేజ్ అబ్జర్వ్ చేయండి, కిందకు వచ్చింది చూసారా. 600 అని ఇచ్చేసా. నోట్ చేసుకోండి ఎవరన్నా. కిందకు వచ్చింది చూసారా 700. ఇంకా కిందకు వచ్చింది చూసారా. ఈ సెకండ్ స్లైడ్ కూడా చూద్దాం. అబ్బాయి అదిగోండి ఫోటో కనిపిస్తుంది చూసారా. ఏమండి అనేది మనం ఏ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకుంటామో దాని తగ్గట్టుగా మన థీమ్ అనేది ఎలా ఉందో అది చూసుకొని దాని తగ్గట్టుగా మనం స్లైడర్ హైట్ అని మార్చుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఫోటో వచ్చేసి ఇంత పైకి వచ్చింది కదా. సో నేను 400-500 నుంచి ఆ ఇమేజ్ అనేది నేను చూసుకుంటున్నా 400 px అని చెప్పి. మీ ఫోటో తగ్గట్టండి అది. అర్థమైందా? మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ బట్టి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఇమేజ్ అది ఫోటో సరిగ్గా పట్టట్లా ఈ స్లైడర్ లో. సో నేను అందుకనే స్లైడర్ హైట్ లోకి వెళ్ళి 700, 600 అని చెప్పి ఇచ్చుకున్నాను అనమాట. అర్థమైందా? ఒక చిన్న డౌట్. ఇది మీరు పేజెస్ ని క్రియేట్ చేసింది బ్లాగ్స్ లో క్రియేట్ చేశారు కదా సార్, అది సైట్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి సార్? అది అర్థం కాలేదు సార్. ఏంటండి? మీరు బ్లాగ్స్ లో క్రియేట్ చేశారు కదా సార్. నేను చూపిస్తాను, అన్ని చూపిస్తానండి. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఓకేనండి. సో ఇలాగా ఈ సెకండ్ స్లైడర్ కూడా మీరు టైటిల్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. దానితో పాటు డిస్క్రిప్షన్, దానితో పాటు మీరు ఏ పేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నారని చెప్పి ఆ పేజ్ ఒక యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చండి. అర్థమైందండి? ఇప్పుడు స్లైడర్ 2 అయిపోయింది. స్లైడర్ 3 అర్థమైందండి. స్లైడర్ 3 కూడా మనం ఒక ఇమేజ్ని అవన్నీ ఇవ్వచ్చండి. అర్థమైందా? ఇప్పుడు నేను ఇన్ని చేంజెస్ చేశాను కదా. చేంజెస్ చేసిన వాటిని ఇక్కడ పబ్లిష్ బటన్ కనిపిస్తుంది చూసారా.
ఇది Yes, sir. పబ్లిష్ అనేది క్లిక్ చేయండి. అర్థమవుతుందండి? ఇక్కడ పబ్లిష్డ్ అనే మెసేజ్ వచ్చింది చూసారా? ఇప్పుడు మీరు మీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ నా ఏం మారిందా మారలేదండి? మారింది. స్లైడ్ ట్రూకి ఏదైతే ఇక్కడ మారింది చూసారా? అంటే మనం తీసుకున్న ఇమేజ్ నాకు క్లారిటీ లేదు, మీరు క్లారిటీ ఇమేజ్ తీసుకోండి. మారింది కదండి. ఇక్కడ రీడ్ మోర్ అని కొడితే నేను ఎక్కడికి వెళ్తాను చూడండి. అవర్ సర్వీసెస్లోకి వెళ్ళాను చూసారా? హోమ్ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రీడ్ మోర్ అని కొట్టంగానే మీరు ఎక్కడికి వెళ్ళారండి? కాంటాక్ట్ అస్ పేజ్లోకి వెళ్ళారు. అర్థమైంది? అలాగా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎడిట్ చేసుకొని మన సైట్ మన సర్వీస్ తగ్గట్టు మనం చేసుకోవచ్చండి. అర్థమైందండి మీకు? నాకు అడిగారు కదా మన సైట్లో లైవ్ ఎలా వెళ్తుందని. ఓకే అండి, ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికీ? మీరేం చేస్తారంటే ఈరోజు మీరు మీ వెబ్సైట్స్ లోపలికి వెళ్ళి ఒక మంచి పేజ్ని మీకు సర్వీస్ ఏ సర్వీస్ అయితే ఆ సర్వీస్ అండి. మీరు ఒకవేళ ఇంటీరియర్ డిజైన్ సర్వీస్ చేయబోతున్నారా, లేదంటే ఒక మంచి ఏమంటారు శారీ అనుకుంటున్నారా, ఏదైతే అదండి, ఏదైనా ఒక సర్వీస్ అనుకోండి. ఆ సర్వీస్ తగ్గట్టు మీరు రేపు 4 పేజెస్ అనేది క్రియేట్ చేయండి. ఆ 4 పేజెస్లో మీరు హోమ్ అనే పేజ్ ఉండాలి, తర్వాత అబౌట్ అస్ అనే పేజ్ ఉండాలి, తరువాత మీరు ఏ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వీస్ పేజ్ అనేది ఉండాలి, దాని తర్వాత కాంటాక్ట్ అస్ అనే పేజ్ ఉండాలండి. తరువాత మీరు థీమ్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఆ థీమ్ అనేది మినిమైజ్ మాత్రమే యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుతానికి మీకు అలవాటు అయ్యాక మీరు నచ్చిన థీమ్స్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోండి. మినిమైజ్ MANAMAZE. ఓకే. ఆ తర్వాత మీరు మీ క్రియేట్ చేసిన పేజెస్ అన్ని మెనూలోకి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు అపీరెన్స్ కింద ఉన్న కస్టమైజ్లోకి వెళ్ళి మీరు పేజెస్ క్రియేట్ చేసిన మీరు థీమ్ ఉంటుంది కదా, ఆ థీమ్లో 2 ఫోటోస్ యాడ్ చేయండి. ఇలాగా ఒక 4 పేజెస్ క్రియేట్ చేయండి. ఆ పేజెస్ కింద సబ్ ఐటమ్స్ కింద మీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి. దాంతోపాటు ఈ థీమ్ని తీసుకోండి, ఈ థీమ్కి 2 ఫోటోస్ అనేది యాడ్ చేసి ఇలా చేయండి ఈరోజు చేసినట్టుగా. అర్థమైందండి? ఓకేనా సార్? ఇది మీరు మీ సైట్ ఒకటి ఓపెన్ చేశారు సార్, అరుణ్ మ్యాట్రిక్స్ అని. అది ప్రీవియస్ గా మీరు క్రియేట్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడు క్రియేట్ చేశారు సార్? అది నాకు మా సార్ ఇచ్చారండి, చైర్మన్ గారు ఇచ్చారు. అది ఎలా క్రియేట్ చేయాలని చెప్పగలుగుతారు సార్? అంటే ఇప్పుడు నేను చూపించాను కదండి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా మీకు ఇప్పుడు బేసిక్ అయితే మీకు ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ వస్తుంది అనమాట. మీరు కొంత అమౌంట్ కనుక పే చేస్తే మనకి మెయిన్ వెబ్సైట్ తో పాటు సబ్ డొమైన్స్ కూడా ఇస్తారండి. మీ మెయిన్ వెబ్సైట్ మీ దగ్గర ఉంటుంది, మీరు అది ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. దానితో పాటే 5 సబ్ డొమైన్స్ ఇస్తారనమాట. అర్థమైందండి? ఆ 5 సబ్ డొమైన్స్ యొక్క క్రెడెన్షియల్స్ కూడా ఇస్తారనమాట. సో మీరు అలాగే మీకు నచ్చిన వాళ్ళకి మీ కింద ఎవరైనా మీకు మంచి బిజినెస్ ఉంటే వాళ్ళకి మీరు ఆ సబ్ డొమైన్స్ ఇవ్వచ్చండి. అర్థమైందా? ఇప్పుడు ఎక్కువ డౌట్ సార్, ఇప్పుడు బ్లాగ్స్ లో మీరు పేజెస్ క్రియేట్ చేసి మళ్ళీ సైట్ కి కనెక్ట్ చేశారు కదా, రిఫ్రెష్ చేశారు. అవును. అది ఇప్పుడు ఎలాగే పేజెస్ క్రియేట్ చేసినప్పుడు బ్లాగ్ లో రిఫ్రెష్ చేస్తే మన సైట్ కి వెళ్తున్నా సార్? ఒక్క నిమిషం, నాకు మీ డౌట్ అర్థమైంది. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీ డౌట్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీరు బ్లాగ్స్ ఓపెన్ చేసి అక్కడ పేజ్. ఓకే, నేను ఇప్పుడు హోమ్ బటన్ క్లిక్ చేస్తే రావట్లేదు, అంతేగా మీ డౌట్? ఇది ఓకే సార్, ఇది మనం మెన్షన్ చేసి రావట్లేదు. సార్ బ్లాగ్స్ లో పేజెస్ ని క్రియేట్ చేశారు. అవును. ఇప్పుడు చూడండి, అదే చెప్తున్నాను చూడండి. అదే అక్కడికి వెళ్ళి కస్టమైజ్ అనేది క్లిక్ చేసి, అర్థమవుతుందా? కస్టమైజ్ అని క్లిక్ చేసి మీరు కొంచెం కిందకు వస్తే లోడ్ అవుతుంది. ఒక నిమిషం. కిందకు వస్తే మీకు హోమ్ పేజ్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఇక్కడికి వెళ్ళి
యువర్ ఏ స్టాటిక్ పేజ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఈ హోమ్ పేజ్ దాంట్లో సెలెక్ట్లో హోమ్ పెట్టండి. సో అప్పుడు మీరు ఇక్కడ ఓకే. పబ్లిష్ చేస్తే బ్లాక్స్లో క్లిక్ చేస్తే ఇలా రాదు. అప్పుడు ఇప్పుడు చూడండి పబ్లిష్డ్ కదా, ఇప్పుడు చూడండి ఇప్పుడు హోమ్ పేజ్లో ఉన్నాను, అబౌట్ పేజ్లో ఉన్నానండి. చూడండి అబౌట్ పేజ్లో ఏమీ లేదు, మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏమీ లేదు. హోమ్ ప్లేస్ క్లిక్ చేశా, నేను ఎక్కడొచ్చానండి? అర్థమైంది కదా? ఓకే సార్. ఆ, అంటే థీమ్ సెలెక్ట్ చేసుకున్న చేయాలి సార్ అది? ముందు థీమ్ అనేది మీరు తీసుకోవాలండి, తర్వాత మీరు ఇవన్నీ చేయండి. ఓకేనా? అర్థమైంది కదండి ఈరోజు క్లాస్ అందరికి? సరే సార్. అందరూ ప్రాక్టీస్ చేయండి. నేను రాత్రిలోపు నిన్నటి క్లాస్ ఈరోజు క్లాస్ అందరికి నేను పంపిస్తాను. ఒక టూల్ అనేది సార్ తీసుకుంటున్నారు, ఆ టూల్ అనేది వస్తే నేను మీకు అన్ని పంపించేస్తాను. ఓకేనండి? ఓకే. క్లాస్ ఎవరికి డౌట్ లేదు కదా ఇప్పుడు? సార్ మాది ల్యాప్టాప్ ఒక 2 days పట్టింది సార్. ఓకే ఓకే, మీరు చెప్పారు కదా నిన్న, పర్లేదండి. క్లాస్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే. మీకు నేను నార్మల్గా వీక్లీ ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా ఇస్తాను, అప్పుడు చేద్దరు మీరు. ఓకే సరే అండి, రేపు కలుద్దాం అయితే. ఓకేనండి? ప్రాక్టీస్ చేయండి అందరూ. ఓకే అండి?